నీకే వందనం, నీకే. నజరేయుడా నా యేసు, ఎన్ని యుగాలకైనా నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆఘాత సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. ఆకాశ సముద్రాలను నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడినే వెళ్ళినా, జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా నా రాజదైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని కీర్తినే చాటిదాం. నజరేయుడా నా యేసయ్యా, సీయోను శిఖరాజము నీ సింహాసనమాయినా. సీయోను శిఖరాజము నీ సింహాసనమాయినా. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. మరొకసారి మరొక దినం మీ ఆవరణలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయమునకే మీకు స్తోత్రాలు. వచ్చిన మమ్మలను మీరు నారుగా దీవించండి. ఈ దినము కొరకే రావాల్సిన దీవెనల ఆశీర్వాదాలు మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమనందమని, ఈ క్లుప్త ఆరాధన మీరు అంగీకరించమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి ఈ ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. ప్రియులరే, సమయంలో కొన్ని నిమిషాలు క్లుప్తంగా కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని మనం చెప్పుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక, రెండవ పత్రిక, కొరింథీ పత్రిక 2వ అధ్యాయాన్ని ఈరోజు చదువుకున్నాం. ఆ అధ్యాయాన్ని చదువుకుని అధ్యాయంలో ఉన్న పాఠాలను మనం నేర్చుకుంటున్నాం. మరి ఈరోజు దేవుడు మనకి ఏ మాటలో తీస్తారో ఆ మాటలను మనం జ్ఞానిద్దాం. ప్రియులారా, గత రాత్రి మీకు జ్ఞాపకం చేశాను ఏమనంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీ అనే పట్టణంలో ఉండి లోకంలో ఉంటున్న వారిని యేసు ప్రభు నిజదేవుడని
దేవుల్లో ఉన్న గొప్పతనం తెలియపరిచి వారి పాపం వారి శాపం నుండి విడుదల దయచేసి పరిశుద్ధ సంఘముగా కట్టబడిన సంఘములోకి వచ్చిన గలిబిలను పౌలు గారు హెచ్చరిక రూపంగా పెద్దవాడిగా వారిని హెచ్చరిస్తూ ఒక ఉత్తరం రాశాడు. అది మొదటి పత్రిక. కనుక రెండవ పత్రిక మళ్ళీ రాశాడు. రెండవ పత్రిక రాయటానికి కారణం ఏంటనంటే మొదటి పత్రిక రాసినప్పుడు వారు సరవలేదు కాబట్టి మళ్ళీ రెండవ పత్రిక రాశారు. ఈ రెండవ పత్రిక రాసిన సందర్భంలో మొదటి అధ్యాయంలో చూసాము, ఆయా ప్రాంతాలలో పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు అక్కడ విషయాలు తెలిసిన సందర్భాలు తెలుసుకొని మహా దుఃఖముతో వేదనతో కన్నీటితో ఈ రెండవ పత్రిక రాశారు. అదే రెండో అధ్యాయంలో చదువుతూ ఉన్నాం. పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘములో జరిగిన సందర్భాలు బట్టి పౌలు గారికి ఏం కలిగిందనంటే దుఃఖం కలిగిందంట, వేదన కలిగిందంట. చూడండి, రెండో అధ్యాయం మొదటి వచనం. మరియు నేను దుఃఖముతో మీ వద్దకు తిరిగి రావాలనని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని. మరి ఎవరును నన్ను చాలు. 5వ వచనం. ఎవడైనాను దుఃఖము కలిగజేసి ఉండిన ఎడల నాకు మాత్రమే కాదు కొంత మట్టుకు మీకందరికీ ఏం కలుగుతుందంట అంటే కొరింథీలో ఉన్న సంఘములో కొంతమంది ఏం చేస్తూ ఉన్నారనంటే పౌలు గారు కట్టిన సంఘములో ఆ సంఘ పరిస్థితులలో పౌలు గారికి ఏం తెప్పించారట? దుఃఖం వచ్చిందట. ఎప్పుడు వస్తుంది దుఃఖం చెప్పండి? దుఃఖం ఎప్పుడు వస్తుంది అని అంటే కనుక ఎప్పుడైతే ఇలా ఒక మార్గంలో వెళుతూ ఉంటుండగా ఆ మార్గము తప్పించి వేరే మార్గంలోకి నడిపించినప్పుడు లేదా పాపంలోకి వెళ్ళిపోతున్నప్పుడు నీతిగా భక్తిగా యథార్థంగా ఎదుగుతున్న వారిని చెడు మార్గంలోకి నడిపిస్తూ ఉంటుంటే ఆ చెడు మార్గంలో నుండి విడుదల చేసి వారి కొరకు ప్రయాసపడిన ఆ ప్రయాసపడిన వ్యక్తికి ఏమొస్తుంది? ఇప్పుడు ఎదుగుతుందండి, ఎదుగుతున్న ఆ సంఘాన్ని పాడు చేశారండి. పాడు చేసినప్పుడు ఆ దైవజనుడికి ఏమొస్తుంది? అయ్యో ఇంత కష్టపడి చెప్తా ఉన్నాను, ఎంత ప్రార్థనక పగలనక వారి కొరకు ప్రయాసపడతా ఉన్నాను, వారు తాగు నుంచి విడుదల పొందాలని నేను ఎంతో ప్రయాసపడతా ఉన్నాను, వారు పాపం నుండి విడుదల పొంది నీతి మార్గంలోకి వచ్చి పరలోక రాజ్యానికి వెళ్ళాలని ప్రయాసపడతా ఉన్నాను. ప్రయాసపడుతున్న ఈ ప్రయాసలో కొంతమంది మారితే అందుట్లో కొంతమంది పౌలు గారికి దుఃఖాన్ని తెచ్చేలాగా ఏం చేస్తున్నారట? ప్రవర్తిస్తూ ఉన్నారట. అదే చదువుకున్నాం. కాబట్టి మిమ్మల్ని బట్టి నాకు ఏం కలుగుతూ ఉంది? దుఃఖము కలుగుతూ ఉంది అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, పౌలు గారిని బట్టి ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము పౌలు గారికి దుఃఖము తెప్పించినట్టుగా మన సంఘములో ఏదైతే క్రమముగా నడుస్తుందో ఆ క్రమాన్ని ఏం చేయకూడదు? తప్పించకూడదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూస్తామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంది చూడండి, చదవండమ్మా. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనమే గనక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి ఏమై ఉండాలి? ఇప్పుడు దైవజనుడు అనేవారు బయటికి వెళ్తుంది కాబట్టి కొంతమంది మేలుకరంగా ఉంటుందని చెప్తున్నాను. దైవజనుడుగా కనుక లెక్క అప్ప చెప్పవలసిన వారే ఉన్నారని దైవ భయముతో కనుక సంఘాన్ని ఏం చేస్తున్నారట? లెక్క అప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు గనుక వారు దుఃఖముతో ఆ పని చేయకూడదు. ఆ దుఃఖముతో ఏం చేయకూడదు అంటే ఆ పని చేయ. కాబట్టి దుఃఖముతో ఆ పని చేయకుండానట్లు మీరు వారికి ఏమై ఉండాలనంటే చదవండి, దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక
ఆనందముతోనే చేయనట్లు వారి మాటకేమవ్వాలి. ఇప్పుడు పెళ్ళి జరుగుతుందండి. ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. నా చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోయిన కొత్తలో ఏలయ్య గారు, డేవిడ్ ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడికి వస్తూ ఉండేవారు. వాళ్ళు ఏం చేసేవారు అని అంటే కార్యక్రమాలు నడిపించేసిన తర్వాత మరి సంఘ నాయకురాలు కాదని అమ్మగారిని ఆశీర్వాదం ఇమ్మనేవారు. ఆశీర్వాదం ఇమ్మంటే ఆకారం ఇమ్మనేవారు. ఉన్న కార్యక్రమం అంతా అలా నడిపించేవారు, పాటలన్నీ ఇక్కడ. ఆ రోజు ఆ పాస్టర్ గారు వచ్చారు, వేరే సంఘం నుంచి పాస్టర్ గారు వచ్చారు. ఆకారుని అమ్మగారు నేను ఉన్నాను, అప్పుడు నేను చిన్నోడిని ఉన్నాను. ఆశీర్వదిద్దామని చెయ్యలా పైకెత్తింది. ఇలా చెయ్యెత్తి ముగింపు మాటకి ఆశీర్వదం తండ్రి యొక్క కుమారి అని ఇస్తూ ఉంటుండగా ఆ పాస్టర్ గారు చెయ్యి ఇలా కొట్టాడు ఆమెని. ఇలా చెయ్యి కొట్టిన రాగానే ఆయన ఉద్దేశం ఏంటనంటే, నువ్వు ఎదవరాలు కనుక ఏమి ఇవ్వకూడదు, ఆశీర్వాదం ఇవ్వకూడదని ఆఫ్ చేసేసాడు. ఆ తర్వాత ఆ విషయంలో చాలా బాధపడ్డది మేము, నాకు తెలుసు ఆ బాధ. చాలా అంటే చాలా తర్వాత మర్చిపోయామనుకోండి. ఏ ఆశీర్వాదం ఇవ్వద్దని అన్నారో ఆయనే ఎందుకు ఇవ్వద్దన్నాడనంటే ఎదవరాలు అనే విషయం ఇవ్వద్దన్నాడు. ఆయన ఇప్పుడు ఏమయ్యాడనంటే ఎదవరాలు అయ్యాడు. ప్రియులారా గమనించండి, ఏ విషయంలో అయితే దుఃఖము కలుగు చేస్తారో ఆ విషయంలోనే వారికి ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇంకొక విషయం ఏంటనంటే, వారు మీ మీద లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారని దైవ భయముతో వణుకుతో దేవుని సేవ ఏం చేస్తూ ఉన్నారు. ఇప్పుడండి అహరోను ఉన్నాడండి. అహరోను బొమ్మని చేయమన్నారండి. చేయమన్నప్పుడు ఆ బొమ్మను చేయమంటే చేయకూడదు అన్నాడు. చేయకూడదు అన్న తర్వాత అప్పుడు అహరోను అలాగొచ్చి మీ బంగారం పట్టుకురండి అని నందు బొమ్మను చేశాడు. ఇప్పుడు దేవుడు చేయమని వారిని శిక్షించాడా, చేసిన వాడిని శిక్షించాడా? ఇప్పుడు ఎవరు శిక్షించాలి రూల్గా చెప్పాలంటే? చేసిన వారిని శిక్షించాలి. కానీ చేసిన అహరోను ఏం చేయలేదు, చేయమన్న వారిని శిక్షించారు. ఎందుకని అనంటే అహరోను చెప్పాడు అలా చేయకూడదు, అలా ఉండకూడదు, తప్పు, అది దేవుని నిర్ణయం కాదు అని చెప్పారు. అలా చెప్పినప్పుడు వారు ఏం చేయాలి, లోపడాలి. ఇప్పుడు పెళ్ళి జరుగుతుందండి, అంతమందిలో బైబిల్ తెరిచి తప్పండి, ఇలా చేయకూడదండి, ఏదో తప్పండి, ఎందుకీ గొడవ అంతా? కానీ సంఘ క్షేమాద్రి కొరకు ఏదో గొడవ వస్తుందో ఆ గొడవ లోపడిపోయి చేసేస్తాం. చేసేసినది సంతోషంగా చేస్తామో దుఃఖంగా చేస్తాం మేము. అమ్మా ఇప్పుడు ఏదో చేయకూడదు చేస్తామన్నారు, ఎందుకు వచ్చిన గొడవ అనుకుని దానికి రాజీ పడిపోయి చేసేస్తాం. అది మాకు దుఃఖంగా చేసామా మంచిగా చేసామా? ఈ దుఃఖముగా చేసిన పని ఆ పింటి వారికి ఎలా ఉండదు, నిష్ప్రయోజనం. అదే చెప్తున్నాడు, అది వారికి ఆశ్రదకరంగా ఉండదు. అక్కడ బైబిల్ తెరిచి ఆమె ఇలా చేయకూడదమ్మా, ఇదిగో చూడండి ఇక్కడ ఎలాగుంది, ఇక్కడ ఎలాగుంది, ఎలా ఉందని అంతమందిలో చెప్పడం కుదరదు. కాబట్టి ఒక లైను పద్ధతి ఉన్నప్పుడు ఆ లైన్లో చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఇది దైవ కార్యం, ఇది దేవుని నిర్ణయం, ఇది దేవుని తలంపు, ఇలా చేయకూడదు ఇలా చేయాలి అని క్రమముగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని ఏం చేయకూడదు, అడ్డు చేయకూడదు. అడ్డు చేస్తే అది దుఃఖకరంగా ఉంటుంది. ఆ దుఃఖకరముగా చేసిన ఏ పనైనా అది నిష్ప్రయోజనంగానే ఉంటుంది. మళ్ళీ చదువుదాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనమే గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారు మాటకేమవ్వాలి. వద్దంటే ఎందుకు వద్దు, ఎందుకు చేయకూడదు అని అనకూడదు. ఎక్కడ మళ్ళీ ఎందుకు చేయకూడదు ఇవన్నీ అక్కడ చెప్పలేము. కాబట్టి వద్దంటే వద్దు, చేయమంటే చేయాలి, అదే అంటున్నాడు. కనుక వారి మాటకు ఏం చేయాలి, లోబడి ఆ మాటకు ఇదైలవ్వాలి. వద్దన్నారంటే బైబిల్లో చేయకూడదని ఉందన్నమాట. అందుకేం చేయకూడదు అని మనం చేసినప్పుడు దానికి తగిన ఆశీర్వాదాలని మనం పొందుకుంటాం. రండి మన పాఠంలోకి వద్దాం. కనుక కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కనుక దుఃఖముకరముగా వారు ప్రవర్తించారట. ప్రియులారా, ఏ విషయంలో పౌలు గారికి దుఃఖం కలుగు చేశారో ఆ విషయంలో బాధపడతా ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు. బైబిల్లో మనం చూస్తాయండి, యేసు ప్రభువారు ఒక విషయంలో ఏడ్చాడా? ఎక్కడ ఏడ్చాడు? అయ్యో, కొరాజన్లో ఇక్కడ చేయబడిన అద్భుతాలు వేరే పట్టణంలో చేస్తుంటే
వారు ఎప్పుడూ ఏం చేదురు? గోను బట్ట కట్టుకుని వారు ఏం పొందుదురు? మారు మనసు పొందుదురు అని ఆ యెరూషలేము వైపు చూచి కన్నీరు కార్చాడు. అటు తీయండి, ఆ మాట చదువుదాం. లోకాసు వార్తలు ఉంటుంది, దొరుకుతుందా? కొరాజేనా చెప్పురమ్మా, రిఫరెన్స్ చెప్పు. 10:13. అయ్యో కొరాజేనా, మీ మధ్యలో చేయబడిన అద్భుతములు చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే ఏం కట్టుకుని మారు మనసు. ఇంకో చోట ఉంటుందండి, అయ్యో కోడి తన రెక్కల కింద మిమ్మలను, కోడి తన పిల్లలను రెక్కల కింద పిలిచినట్టుగా పలుసార్లు పిలుచుదని కానీ నా మాట వినలేకపోయారు అని అంటాడు. కాబట్టి మీరు రాలేదు కాబట్టి మీ ఇండ్లను పాడు దెబ్బగా చేస్తానన్నాడు. అక్కడ ఉంటుందండి ఆ మాట, ఇంకో చోట ఉంటుంది. ప్రియులారా, తర్వాత చూసుకుందాం. అక్కడ ఏడుస్తూ చెప్తాడు ఆ మాట ప్రభు. ఎంతో వేదనతో చెప్తాడు, ఎంతో దుఃఖంతో చెప్తాడు. అలా జరిగినందుకు ఏమైంది తెలుసా ప్రియులారా? యేసు ప్రభు వారిని సిలువేస్తున్నప్పుడు ఏమన్నారు చెప్పండి? ఏమన్నారు? ఆయన రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక, కాబట్టి ఆయన ఏం చేయండి? సిలువేసేయండి అన్నారు. అలాగ అన్నందుకు, యేసయ్యను సిలువేసినందుకు ఇప్పుడు ఏమైంది తెలుసా అండి ప్రియులారా? యెరూషలేము అంతా కూడా పాడు దెబ్బగా మార్పు చెందింది. కాబట్టి ఎవరైనా ఒక ఆయన గురించి చెప్తూ ఉంటారు, హిట్లర్ గారు, ఆయన వచ్చి ఆ పట్టణాన్ని కూడా నాశనం చేశారనే ఏదో చరిత్ర మనం చూస్తాం. సరే, ముందుకు వెళ్ళిపోదాం ప్రియులరా. కనుక యేసు ప్రభు వారు ఆయన చూసి ఏడుస్తున్నాడట. ఈరోజు మనల్ని చూసి ఏడుస్తూ ఉంటుంటే కనుక మనం ఏ పని చేసినా అదేమై ఉంటుందంటండి? నిష్ప్రయోజనముగా ఉంటుంది అనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఏ విషయంలో మనం ఏడిపించామో ఆ విషయంలో మనకి మేలు జరగదు. ప్రభు ఆ విషయంలో మనకి కీడే మనకు ఎదురవుతుంది తప్ప మేలు రాదనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. మన పాఠంలోకి వచ్చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలోకి మనం వద్దాం. ప్రియులారా, మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. పౌలు గారు అంటున్నారు, దేవుడు మమ్మలను విజయోత్సాహముతో ఊరేగింప చేస్తా ఉన్నాడు అని అంటున్నారు. చూడండి ఎన్నవచ్చును? 14 మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కలుపరుచుచు ఆయన యందు మమ్మలను ఎల్లప్పుడు విజయోత్సవముతో ఏం చేస్తా ఉన్నాడు? ఊరేగించుతున్నాడు. ఇందుకు దేవునికి, దేవుడు అంటండి, ఆయనకు లోబడి ఉంటే కనుక మనం ఎక్కడికి వెళ్ళినంటే దేవుడు మనల్ని విజయోత్సాహముతో ఏం చేస్తాడటండి? ఊరేగిస్తాడట. మనల్ని ఊరేగిస్తాడు. మనం ఏం చేయక్కర్లేదు, దేవుడే మనల్ని ఏం చేస్తాడనంటే ఊరేగిలాగా దేవుడు తన కార్యాలు చేస్తాడు. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఒక 5 విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. ఆ మాటలేటు చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. 14 మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరుచు ఆయన యందు మమ్మలను ఎల్లప్పుడు అమర్చు. ఇప్పుడు చూడండి, కనుక పౌలు గారు అంటున్నారు, మమ్మలను క్రీస్తును కూర్చున్న జ్ఞానము ద్వారా ప్రతి స్థలమందు మమ్మల్ని ఎలా చేస్తున్నాడు అని అంటే సువాసనగా చేస్తున్నాడు అంటున్నాడు. ఎలా చేస్తున్నాడట? సువాసనగా చేస్తున్నాడంట. కనుక అదే అంటున్నాడు, కొంతమందికి మేము మరణవాసంగా ఉన్నాం, కొంతమందికి ఏమో సువాసనగా ఉన్నాం అంటాడు. చూడండి 15 రక్షించబడిన వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణవాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవవాసనముగాను ఉన్నాం. చూడండి, కొంతమందికి ఏమో వీరు మంచి సువాసనగా ఉన్నారట, మరి కొంతమందికి ఎలాగొన్నారట అండి? మరణ వాసనగా ఉన్నారట. ఎందుకని అని అంటే చూడండి, క్రీస్తు జ్ఞానము, అందుకే ఒక చోట ఏమంటుందనంటే నశించిన వారికంటే సిలువను గూర్చిన వార్త నశించిన వారికి ఎలాగుంటుందంటండి? ఎర్రితనం కూడా. రక్షించబడాలనుకున్న వారికి అదే దేవుని శక్తి. ఇక్కడ అదే అంటున్నాడు. కనుక చూడండి, అమ్మా బాబు నీ పాపం చేస్తా ఉన్నావు,
నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, ఒకరోజు నిన్ను శిక్షలోకి తీసుకెళ్తుంది, నిన్ను అల్లరపాలు చేస్తుంది, హేళన పాలు చేస్తుంది, నింద పాలు చేస్తుంది అని చెప్పినప్పుడు ఆ పాపములు ఉన్నవాడికంట ఈ మాటలు ఎలాగున్నాయి? వెర్రితనంగా మరణ వాసనగా ఉన్నాయంట. కానీ మారాలనుకున్న వాడికి ఎలాగున్నాయంట? సువాసనగా ఉన్నాయంట. అదే చెప్తున్నాడు. మేము కొంతమందికి ఎలాగున్నాం అని అంటే, మేము కొంతమందికి సువాసనగా ఉన్నాము, కొంతమందికి ఏమో మరణార్థమైన మరణవాసనగా ఉన్నాము అని అంటూ ఉన్నారు. కాబట్టి మనమండి ప్రియులారా, కొంతమందికి మనము చెప్తున్న ఈ బోధ ఏదో అదే అంటున్నాడు, మేము చెప్పి కలిపి చెరిపిన బోధ లాంటి బోధ మేము చేయటం 17 వచనం, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపి అనేకులమై ఉండక నిస్వపట్టములు దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట ఏం చేస్తా ఉన్నాం? మేము ఏదో డబ్బులు ఆశించి మీ దగ్గర ఏదో దోసుకోవాలనో, లేకపోతే మీరు ఎలాగున్నా పర్లేదులే డబ్బులు ఇవ్వండి అని డబ్బులు తీసుకుని వారు అవ్వాలి మేము లేము. మేము ఎలాగున్నామనంటే, మేము దేవుని వాక్యమును ఏం చేస్తా ఉన్నాం? బోధిస్తూ ఉన్నాం. ఈ మాట చెప్పి ఒక 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తానండి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నాన్నగారు చనిపోయి 30 సంవత్సరాలు అయింది. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు అవుతున్నా కానీ నాన్నగారు మర్చిపోలేదు ఎవరు. ఆయనకు తెలిసిన వాళ్ళందరికీ గుర్తుపెట్టుకుంటూనే ఉన్నారు, ఇంకా జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు. ప్రియులారా, నేను ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన బతుకున్నప్పుడు చాలామంది ఆయన బోధ నచ్చగలిపోయారు. ఎవరి బోధ? ఎందుకనంటే, కొంత ఆయన డ్యాన్సులు ఏనిచ్చేవాడు, క్రిస్మస్కి ఏనిచ్చేవారు కాదు. 2 ఏంటనంటే, అల్లరిగా ఉండనిచ్చేవాడు కాదు. తర్వాత గోలగోలగా ఉండనిచ్చేవాడు కాదు. దెబ్బలాట్లలాగా ఉండనిచ్చేవాడు కాదు. ఇలాగా ఎవరైతే నచ్చక వెళ్ళిపోయారో వారికి ఇప్పుడు అర్థమైంది ఏంటి తెలుసా? నిజమైన బోధ అంటే ఆ బోధే. నిజమైన భక్తుడు ఎవరైనా ఉన్నారనంటే, మీ దగ్గర అన్నారో లేదో ప్రియులరా, మండపాకులు ఎవరైనా నిజమైన పాస్టర్ ఉన్నాడనంటే నవగ్గారండి అని అన్నారు. కాబట్టి ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, ఎందుకు ఆ పేరు ఇప్పుడు ఉందనంటే, ఆ రోజు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కాక క్రీస్తు వాక్యమును సత్యం ఉన్నట్టుగా చెప్పాడు. కాబట్టి అది ఇప్పుడు ప్రజలకు తెలిసింది, ప్రజలకి అర్థమవుతా ఉంది అనే విషయాన్ని తెలియపరుస్తుంది. అంటే దాని మాటకు అర్థం ఏంటంటే, మనం ఉన్నట్టు చెప్తే ఈరోజు అర్థం అవ్వకపోయినా ఒకరోజు మనుషులకు ఏమవుతుంది? అర్థమవుతుంది. ఓహో ఇది సత్యం. అప్పుడు చెప్పగానే చెప్పారు నిజమే కదా అని ప్రజలకు అర్థమవుతుంది. రండి మన పాఠంలోకి వద్దాం. కాబట్టి సువాసన గలవారుగా ఉండాలట. ఏమిటి ఆ సువాసన అని అంటే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తానండి. చూడండి ప్రియులారా, ఒక మాట చదువుదాం. కీర్తన గ్రంథం 38వ అధ్యాయంలో 38వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చదువుకుంటున్నాం. చదువమ్మా. నా మూర్ఖత్వం వలన జరిగిన నా గాయములు దుర్వాసన గలనవై. అమ్మా అంటే అవి వ్యాపిస్తున్నాయంట, అంటే వాసన వస్తున్నాయంట. నా మూర్ఖపు తత్వాన్ని బట్టి, నేను చేయకూడని ఆ గుణలక్షణాలు బట్టి నా శరీరం ఏమైంది? గాయపరచబడింది. ఆ గాయాలు ఇప్పుడు ఏమొస్తున్నాయంట? చెడు వాసన వస్తున్నాయి. చూడండి, ఇప్పుడు ఎలా చెప్పుకుందాం ప్రియులారా. ఒక మనుషుడు తెలవక చేసిన పాపము అది జీవితకాలం అంతా ఏం చేస్తుంది? చెడు వాసన కొడుతుంది. ఆమె ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రవీల్ గారు పడిపోయి ఆయన చనిపోయారు. దాన్ని అసలు పరిస్థితి రెండు వర్గాలుగా ఉంది. ఎప్పుడు తేలుతుందో తెలియదు. కానీ నేను అంటున్న మాట ఏంటంటే, మామూలుగా అంటున్నాను, నేను అలాగని అంటలేదు. అమ్మాయి ఆయన ఎన్నో బోధలు చేశాడు, ఎన్నో వర్తమానాలు ఇచ్చాడు. కానీ ఇప్పుడు ప్రజలకి ఇప్పుడు రిపోర్ట్ ఎలా వస్తుందో తెలియదు. కానీ ప్రజలకు ఒకవేళ ఎలా వస్తే కనుక, తాగే చనిపోయాడని వస్తే కనుక, నిజంగా ఆయన చేసిన బోధనలు ఏమైపోతాయి? చెడు వాసన వచ్చేస్తాయి. కనుక ఆ చిన్న తప్పు, ఆ చిన్న పొరపాటు, ఆయన ఎంత నీతిమంతుడైనా ఆయన వాసన ఎంతకాలం కొడుతుంది? ఈ వాసన వారి పిల్లల తరం వరకు కొడుతుంది. అదే అంటున్నాడు, మన మూర్ఖతత్వాన్ని బట్టి, తెలవక చేసిన పాపమును బట్టి ఇప్పుడు ఏమొస్తుంది? చెడు వాసన. మరి ఈ వాసన పోవాలంటే పోతుందా?
ఈ వాసన పోవాలంటే పోతుందా? పోదు. కాబట్టి ఎఫెసీ రాసిన పత్రికలో ప్రభు అంటున్నారు, ఏమంటున్నారు చూడండి, ప్రియులారా, ఏ వాసన అయితే కొడుతున్నామో ఆ వాసన పోవాలనంట క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనలను సువాసన గలవారుగా చేయటానికి ఆయన మన కొరకు ఆయన నలగొట్టించబడ్డాడట. చూడండి 5వ అధ్యాయము 3వ వచనం చదవమ్మా. క్రీస్తు మిమ్మలను ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి ఏం చేశాడట? అర్పణగాను బలిగాను ఏం చేశాడటండి? అమ్మ ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దామా. మనము మూర్ఖతత్వాన్ని బట్టి చెయ్యరాని పనులు చేయటం ద్వారా మనుషుడు ఏం తెచ్చుకున్నాడు ఇప్పుడు అని అంటే కనుక దుర్వాసన తెచ్చుకున్నాడట. ఆ మంచోడు కాదు, ఆయన తత్వం మంచిది కాదు, ఆవిడ తత్వం మంచిది కాదని అని ఆ ముద్ర పడిందంట. ఆ స్వభావం కలిగిన వారు ఉన్నామంట. ఇప్పుడు ఆ వ్యక్తిని సువాసనగా మారాలనంటే ఆ వ్యక్తి ఇప్పుడు ఏం చేయబడాలంటే పరిమళ వాసన అతని మీద చేయబడాలి. నేను వివరిస్తాను చూడండి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దామా. ఒక వర్గం ఉంటుందంటండి, వారు ఎక్కువ స్నానాలు చేయరట. కానీ స్నానం చేయరు, కానీ ఎప్పుడు వాళ్ళ దగ్గర చెమట వాసన రాదట. ఎందుకు రాదనంటే వారు ఏం కొట్టుకుంటారనంటే సెంటు కొట్టేసుకుంటారట. సెంటు కొట్టేసుకుంటున్నారు కాబట్టి వారి దగ్గర ఏం రావటం లేదు వాసన. ఇప్పుడు వీరు కొంపును రాకుండా మంచి వాసన రావటానికి వారికి ఏం కొట్టబడింది? ఇప్పుడు అతిక్రమలు చేయబడిన మనము చెడు వాసన రాకుండా ఉన్నట్లు ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చి, చూడండి సెంటు ఎలా తయారవుతుందో తెలుసండి. గులాబీ పువ్వులన్నీ కోసుకెళ్ళి దాన్ని నానబెట్టి లేకపోతే ఎండబెట్టి దాన్ని మిక్సీలో వేసి మిషన్లో వేసి దాన్ని నూరగా దాంట్లో వచ్చిన రసంతో ఇప్పుడు ఏం తయారు చేస్తారనంటే, ఇప్పుడు మన కుళ్ళు వాసన రాకుండా మంచి వాసన రావటానికి ఆ పువ్వులు కొయ్యబడ్డాయి, నలగొట్టించబడ్డాయి, మిషన్లో నలిగినాయి. ఆ నలిగిన దాంట్లోంచి వచ్చిన ఆ రసాన్ని బట్టి ఇప్పుడు మనం కొట్టుకుంటాను బట్టి మనలో ఉన్న చెడు వాసన ఏమైంది? పోయింది. కాబట్టి మనం సువాసన గలవారుగా మారటానికి ఏ పాపము ద్వారా మనకు చెడు వాసన కొడతా ఉందో ఆ వాసన పోవటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు తానే నలగొట్టించబడి సిలువైబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచిన ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా యొద్దకు రండి, నేను మిమ్మలను పరిమళ వాసనగా. ఈ విషయాలు గమనించాలి. ఏంటనంటే మళ్ళీ చెప్తున్నాను, రాహాబు అని వేశ్య కానీ వేశ్య అయినప్పటికీ ఆమె ఇశ్రాయేలు దేవుణ్ణి అంగీకరించడాన్ని బట్టి, దేవుణ్ణి అంగీకరించిన దాన్ని బట్టి ఆమె జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడనంటే పరిమళ వాసనగా మార్చాడు. మత్తయి సువార్తలో చూడండి 1వ అధ్యాయంలో కొంతమంది అంటే అసలు వారు మంచి వాసన కొట్టేవారు కాదు, కానీ అటువంటి వారు యేసయ్య దగ్గరకు రాగా వారు మూర్ఖ ప్రవర్తన బట్టి వారండి వాసన కొట్టిన వారుగా ఉండినాను యేసయ్య దగ్గరకు వచ్చి వారి పాపాలు ఒప్పుకున్నటాన్ని బట్టి వారి జీవితాలు ప్రభు ఎలా మార్చేశాడనంటే పరిమళ వాసనగా మార్చేశాడట. ఈరోజు మనము కూడా యేసయ్య దగ్గరకు వస్తే మన జీవితాలు కూడా ఏం చేస్తాడు? పరిమళ వాసనగా చేస్తాడు. అలా చేయబడిన వారిలో చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 3వ వచనంలో యోధా తామారు యందు రాహాబు యందు బోయాజును కనెను, బోయాజు రూతు నందు ఎవరిని కన్నారట? చదవరా. యెష్షయి రాజైన దావీదును కనెను, ఊరియా భార్య అనబడిన ఆమె యందు దావీదు ఎవరికన్నారట? ఇప్పుడు గమనించాలి, ఇక్కడ 4 స్త్రీలు కనపడతా ఉన్నారు. మొదటి స్త్రీ ఎవరు అనంటే తామారు, రెండవ స్త్రీ రాహాబు అను వేశ్య, మూడోది ఎవరు? రూతు, నాలుగోది ఎవరు అనంటే ఊరియా భార్య అయిన బెత్షెబా కదండి ప్రియులారా. ఈ 4 మామూలుగా మన మాటలో ఈ 4 నీతివంతులు కాదా? వేశ్యలు. నీతివంతులు కాదు. నీతివంతులు కాకపోయినా చెడు వాసన కొడుతున్నవారు అయినా
ప్రభు ఏం చేశాడు తెలుసా? వారు ప్రభు దగ్గరికి రావటాన్ని బట్టి, యేసు ప్రభు దగ్గరికి రావటాన్ని బట్టి, యేసు ప్రభుని నమ్మటాన్ని బట్టి ప్రభు వారి గర్భములో నుండి ఆయన జన్మించాడు. ఈరోజు దేవుని వాక్యం అంటే దేవుని బిడ్డలారా, రాహాబు అనే వేశ్య జీవితాన్ని మార్చి పరిమళ వాసనగా చేశాడు. కనుక ఒకప్పుడు రాహాబు అనే వేశ్యే, కానీ ప్రభు దగ్గరికి రావటాన్ని బట్టి ఆమె పాపములు క్షమించి దేవుడు ఆమెకు సహాయాన్ని చేశాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దామా? అర్థమవుతున్నాయా? ఒక విషయం ఏంటంటే, పాపాత్మ స్త్రీ రాళ్ళతో కొట్టబోతూ ఉంటుంటే యేసయ్య అక్కడ కూర్చున్నారట, ఆయన వెనక్కి వచ్చి దాక్కుందంట. ఎవరు? ఈ పాపం చేసిన, పాపం ద్వారా పట్టబడిన ఆమె. అప్పుడు అందరూ రాళ్ళు పట్టుకుని కొట్టేపోతుండగా ప్రభు అన్నారు, ఏమన్నారనంటే, మీలో యేసయ్యని ఇరికించడానికి అన్నారు, మీలో ఏమంటే మోసే గారు ఏమన్నారంటే, పాపం చేసిన వాళ్ళు రాళ్ళతో చంపేమన్నారు. మరి చంపేమంటారా అని అంటే, ఈయనేమంటాడు అన్నట్టుగా చంపేమంటారా అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, మీలో పాపము లేదని వాడు మొట్టమొదట రాయి వేయండి. అప్పుడు వెయ్యిపోతూ ఉంటుండగా ప్రభు ఏదో రాస్తున్నాడట భూమి మీద, ఆ నేల మీద రాస్తుంటే వేసేద్దాం అని ఒక్కొక్కడు వచ్చినప్పటికీ వాడు చరిత్ర ఎక్కడ రాస్తున్నాడు? నేల మీద రాస్తున్నాడు. అంటే అందరూ కూడా ఎవరికి వారు అక్కడ రాయలు పడేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య అన్నాడు, అమ్మ ఎవరు నిన్నేం చేయలేదు అంటే, ఎవరేం చేయలేదు అన్న తర్వాత అప్పుడు ఆయన, నేను నిన్నేమీ చేయను, సమాధానంగా వెళ్ళి ఇంకా పాపము చేయి. ఇప్పుడు పాపిగా వచ్చింది, ప్రభువుని దగ్గరికి వచ్చిన దాన్ని బట్టి ప్రభు పాపాలు క్షమించి పరిమళ వాసన గావని పంపించాడు. ఇప్పుడు ప్రియులారా, మనము పాపులమే. ఏ అతిక్రమములు బట్టి మనకు నిందలు వేయబడ్డాయో, నువ్వు వ్యభిచారువుగా పేరు వేయబడిందేమో, లేకపోతే దొంగగా పేరు వేయబడిందేమో, లేకపోతే దెబ్బలట్లు కోరు అని పేరు వేయబడిందేమో, లేకపోతే చెప్పండి, ఏ విషయంలో నీకు ఏ పేరు వేయబడిందో ఆ పేరు కొట్టబడి ఇదిగో పరిమళ వాసనగా ఉండాలని అంటే, ప్రభా నేను పాపిని నాయన, నా మూర్ఖత్వాన్ని బట్టి ఆ పేరు నాకు వచ్చింది, నా మూర్ఖత్వాన్ని బట్టి ఆ స్వభావాన్ని బట్టి నన్ను లోకములో నన్ను ఇలాగన్నారు నాయన అని ప్రభు దగ్గర ఒప్పుకుంటే మన పాపములు క్షమించి అక్కడి నుండి మళ్ళీ దేవుడు మనల్ని ఏం చేస్తాడనంటే పరిమళ వాసనగా దేవుడు మనలను తీర్చిదిద్దుతాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటికే మనము వచ్చి పాపములు ఒప్పుకుని పరిమళ వాసనగా తీర్చబడిన మన పరిమళ వాసనలో ఇక చెడు వేగపడకుండానట్లు, చెడు వాసన కొట్టుకున్నట్లు మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. చూడండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 10వ అధ్యాయం మొదటి వచనం. ఏం పడుతుందట? ఇప్పుడు ఏమంటున్నారంటే, బొక్కావాని తైలంలో చచ్చిన ఒక ఈగ పడ్డదనుకోండి, అదంతా ఏం కొడుతుందటండి? చెడు వాసన వచ్చేస్తుందట. ఇప్పుడు వినాలి. ఇప్పుడు ఇంత సెంటు తయారయ్యి బాటిల్లో ఉందండి. బాటిల్లో ఉన్న దాంట్లో, లేకపోతే ఏదో దాంట్లో మంచి దాంట్లో ఈగ పడిందంట. అప్పుడు అది అంతా ఏమైపోద్దట? అదే చెప్తున్నాడు. ఇప్పుడు మన జీవితంలో ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మన పాపమంతా దేవుడు తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా చేయబడిన తర్వాత మనలోనికి ఏమి రాకూడదని అంటే, చచ్చిన ఈగ రాకూడదు. చచ్చిన ఈగ వస్తే ఈ పరిమళ తైలం అంతా ఏమైపోద్దట? చెడు వాసన కొట్టేస్తుంది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ప్రియులందరూ, నేను ఆయన మీద కోపం మీద కాదు, ఉదాహరణ అర్థమవుతానని చెప్తాను. ఇప్పుడు ఆయన అంత మంచి ప్రసంగాలు చేశాడు, మంచిదే, మంచి పేరు గాయించాడు, మంచిదే. ఆ చిన్న పొరపాటును బట్టి ఆయన పేరేమైంది? చెడిపోయింది, చెడు వాసన వస్తుంది. ఒకవేళ అది నిజం కాకపోతే అది వేరే సంగతి అనుకోండి. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ప్రియులారా, కనుక మనము ఎంతో భక్తి చేసి, ఎంతో దేవుని కొరకు నీతిగా జీవించి, మంచి పాటలు పాడి, దేవుని ఆరాధించి, దేవుని గణపరిచి, దేవునికి ఇచ్చి ఆ చిన్న పొరపాటు చేసావా, ఏం కొడతామంట? మళ్ళీ చెప్తాను ప్రియులారా, మళ్ళీ మీకు జ్ఞాపకం, ఇంకొక కోణంలో మీకు అర్థమయ్యేలా చెప్తాను. పాటలు పాడుతున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, నేను వాక్యం చెప్తున్నాను, మనందరము ఇలా నడుస్తూ ఉన్నాం, దైవభక్తిలో నడుస్తూ ఉన్నాం. నడుస్తున్న మన జీవితంలో ప్రియులారా, పాపపు లక్షణము మనం అనుసరిస్తూ ఉంటుంటే ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. దావీదే పాపం చేత రాజే పట్టబడ్డాడు, ప్రజలకు తెలిసిపోయింది. కానీ మనం చేస్తుంది కూడా ఒకరోజు ఏమవుతుంది? బట్టబయలు. ఇప్పుడు జాయిగా నేను ఉన్నాను,
ఎంత అరుస్తూ అరుస్తూ చెప్తున్నాను. కానీ నేను ఒక పాపం చేశానంటే చేస్తున్నాను, ఈ రోజు దొరకకపోవచ్చు, రేపు దొరకకపోవచ్చు, ఎల్లుండి దొరకకపోవచ్చు. ఏదో ఒక రోజు దొరికినప్పుడు నా పేరంతా, నా తైలం అంతా ఏమైపోద్ది? చెడు వాసన. అదే చెప్తున్నాడు. ఏంటనంటే ప్రియులారా జాగ్రత్త. మీరు పాడుతున్న పాటలు బట్టి మంచిదే, మీరు నడుస్తున్న నడకను బట్టి మంచిదే, మీరు ప్రార్థిస్తున్న ప్రార్థన మంచిదే, దేవుని మందిరానికి వస్తున్నారు మంచిదే. కానీ మీ పరిమళ వాసనను మీ జీవితంలో చచ్చిన ఈగ పడకుండానట్లు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. అది పడ్డదా ఎంతమంది చేత ఏం సుఖం? మన పేరు ఏమవుతుందని అంటే ప్రియులారా అదే అంటున్నాడు, మన పేరు ఏమవుతుందని అంటే చెడు వాసన కొడుతుందట. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి ప్రియులారా. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దామా? పేరు చెడు వాసన కొడతామంటే, ఇప్పుడు సెంటు వాసన వస్తామంటే ఏంటంటే పువ్వులు ఎట్టుకుని వచ్చారండి, పువ్వులు ఎట్టుకుని వచ్చారు, సెంటు కొట్టుకుని వచ్చారు. నేను సెంటు కొట్టుకుందాను హోయ్ అని చెప్తారా? చెప్పకులు కానీ ఏమవుతుంది? సువాసన. ఇప్పుడు మన చెడ్డదైనా మంచి అయినా అది చెడ్డ పని చేస్తుంటే మనం చెప్పుకోక్కర్లేదు. నీకంటే ముందు ఆ వాసన ముందే వెళ్ళిపోయి. మంచి పని చేస్తున్నాం అనుకోండి, నీకంటే ముందే ఆ వాసన వెళ్ళిపో. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ చేయకుండా ఎవరైనా నింద వేశారనుకోండి, నువ్వు ధన్యుడు. చేయకుండా నింద వేస్తున్నారు, చెప్పుకుంటున్నారు, మనం ఎవరు అంట? ధన్యుడు. ఎందుకని? మత్తయి సువార్త, మీ మీద ఎవరైనా చెడ్డ మాటలల్లా చెప్పినప్పుడు నువ్వు 5వ అధ్యాయం, నువ్వు ధన్యుడువు. నా నిమిత్తము 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరెవరంట? ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం ఏమవుతుందంటండి. అది కాబట్టి ప్రియులారా, కనుక మీ మీద చెడ్డగా నింద వేశారు, కానీ ఆ చెడు నింద అది ఎంతో కాలం ఉండదు, గాలికి ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోదు. ఒకవేళ నిజంగా చేస్తున్నాం అనుకోండి, అది ఏం కొడుతుందట? చెడ్డ వాసన వస్తుంది. కనుక చేయకుండా నింద వేశారనుకోండి, కనుక చేయకుండా నింద వేస్తే నువ్వు దొంగవనో లేకపోతే వ్యభిచారమనో పాపివనో అలాగనో ఇలాగనో అన్నప్పుడు ప్రియులారా, నువ్వు ధన్యుడువు, మనం ధన్యులం. ఎందుకనగా మనకు ప్రభు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తా ఉన్నాడు. ఈరోజు ఆలోచించండి, మన పేరులో ఏం పడకూడదు? ఏగ పడకున్నట్లు, మన బతులో ఏగ పడకున్నట్లు జాగ్రత్త పడాలి ప్రియులరా. అలాగుండేవారుగా మనం ఉండాలి. మంచి చేసావా, మంచి వినపడుతుంది. చెడ్డ చేసావా, చెడ్డ వినపడుతుందట. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఓషియా గ్రంథంలో ఒక మాట చదువుదాం. ఓషియా గ్రంథంలో ఓషియా గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. అతని కొమ్మలు ఒలివ చెట్టు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండును. నేను వివరిస్తాను చూడండి. లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండును. కావున ప్రియులారా, ఒకప్పుడు చెడు వాసన కొట్టిన వారమే, ఒకప్పుడు మనము నిందపాలవుని వారమే. ఏదో ఒక నిందపాలైన మనము ఓషియా గ్రంథం క్రింద 14వ అధ్యాయంలో ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రభు చెబుతున్న మాట ఏంటంటే చూడు 14వ అధ్యాయం. యో ఇశ్రాయేలు, నీ పాపం, మొదటి వచనం, ఇశ్రాయేలు నీ పాపం చేత నువ్వు కుంగి ఉన్నావు గనక నీ దేవుడిని యెహోవా తట్టుకు తిరుగుము, మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగు. ఇప్పుడు ఇశ్రాయేలు, నీ పాపము చేత నువ్వేమయ్యావు? కుంగి ఉన్నావు. పాపములో నువ్వు కుంగి ఉన్నావు, చెడు వాసన కొడతా ఉన్నావు. నువ్వు నా తట్టు తిరిగిన ఎడల నేను ఎలా చేస్తాను? మన పాఠంలోకి వస్తే దేవుడు ఏం చెప్తున్నాడు? నీ కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలివ చెట్టుకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగు. సుప్రియులారా, ఒలివ చెట్టుకున్నంత సువాసన గలవారుగా, లెబనోను చెట్టుకున్నంత సువాసనగా దేవుడు మనలను చేస్తాడు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా, హల్లెలూయా. మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఏ పాపంలో కుంగున్నామో ఆ పాపంలో నుండి తిరిగి ఎవరి వైపు తిరగాలి?
తిరిగితే దేవుడు ఏం చేస్తాడనంటే కుంగిన మనలను సువాసనమైన వారిగా చేస్తాడు. తర్వాత అక్కడే ఆదికాండంలో 8వ అధ్యాయంలో 20 వచనంలో ఏమని అంటారనంటే మోషే నావహు జలప్రాయంలోంచి బయటకు వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్న వాటిలో శ్రేష్టమైనది దేవునికి బలిగా అర్పించాడట. అర్పించగా అదేమైందని తెలిసిన దేవునికి ఇంపైన సువాసన. అంటే ఆ దేవునికి ఒక సువాసన ఇష్టమంట. ఆ సువాసన ఏదనంటే బలి అర్పించినప్పుడు వచ్చిన సువాసన. ఇప్పుడు అందుకే కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడనంటే ఆయన బలులు కోరేవాడు కాదు, ఆయన కోరుకున్నది ఏంటనంటే నీ ఇరిగి నలిగిన హృదయం ఆయన కోరు. కాబట్టి ఇరిగి నలుగురితో హృదయంతో ప్రభుని ఆరాధిస్తే ఇదిగో ప్రియులారా, ఆ నావోహు దినాలలో ఆ అర్పణ ఇష్టపడినట్టుగా, ఆ సువాసన ఇష్టపడినట్టుగా ఈరోజు మన సువాసన ఏం చేస్తాడు? ఇష్టపడతాడు. ఇంకో మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. ప్రియులారా, యాకోబు యాసం వేసుకుని వెళ్ళాడు ఎవరి దగ్గరికి? వెళ్ళి రారా పెద్దోడు అనుకుని దగ్గరకు చేర్చుకుని రారా ఇలారా అని చెప్పి దగ్గరకు చేర్చుకొని అని వాసన చూశాడట. ఎవరిని? యాకోబుని. యాకోబు అనుకుంటున్నాడు, యాకోబుని వాసన చూసినవాడికి ఆ సువాసన అంట ఆయనకి ఏమై ఉందనంటే ఇష్టమైందంట. ఎవరికి? ఇస్సాకుకి, తండ్రికి ఇష్టమైంది. ఇప్పుడు ఇంకొక విషయం, సువాసన ద్వారా మనుషులను ఆకర్షించవచ్చు ఏదో అని అంటారు. నేను అంటున్న మాట ఏంటంటే సువాసన, ఇష్టమైన సువాసన వచ్చినప్పుడు ఆ వ్యక్తి వశపరుచుకోవచ్చు అంట. కాబట్టి ఈ మాట చెప్తున్న మాట ఏంటంటే ప్రియులారా గమనించండి, దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. మనం దేవునికి ఇష్టమైన ఆరాధన, ఇష్టమైన ప్రార్థన, ఇష్టమైన వారిగా మనం ఉంటున్నప్పుడు ఆయన మన సువాసన ద్వారా ఆయన ఇదిగో యాకోబును ఆస్వాదించినట్టుగా మనల్ని కూడా ఏం చేస్తాడటండి? ఫిలిప్పీ రాసిన పత్రిక 4:17 వచనంలో చూస్తే మీరు పంపించిన కానుకలు ఎలాగున్నాయో తెలుసా? సువాసనగా ఉన్నాయట. అమ్మ పంపించిన ఆ కానుకలు ఎలాగున్నాయంట? చదివామా మాట కూడా. మీరు పంపిన వస్తువులు ఏమీ తక్కువ లేకుండా ఉండేను, అది మనోహరమైన. ఆ కానుకలు ఎలాగున్నాయి? దేవునికి ఇష్టమైన మనోహరమైన. అంటే దేవునికి ఇచ్చిన ఎలాగుండాలి? మనోహరమైనగా ఉండాలి. తర్వాత చివరికి 5వది ఏంటంటే మన చదువుకున్న వాక్యంలోనే మేము క్రీస్తు సువార్తకులుగా ఉన్నాం, సువాసనగా ఉన్నాం. కొందరికేమో మరణ వాసనగా ఉన్నాం, కొందరికేమో. అప్పుడు నేను చెప్తున్నాను ప్రియులారా, క్రీస్తు సువాసనగా మన బోధలు ఉండాలి. అలా ఉన్నప్పుడు అనేక మంది ప్రభు తట్టుకు తిరుగుతారు. ఈరోజు మీకు ఎలాగుందో ఈ బోధ? మరణ వాసనగా ఉందో లేకపోతే సువాసనగా ఉందో? ఇది సువాసనగా ఉంటే మన పాప జీవితాన్ని విడిచిపెట్టుకుని లోకంలో సువాసన గలవారుగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా గమనించండి, మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం, ఆలోచిద్దాం. ప్రియులారా, ఈరోజు 2 వర్తమానాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. ప్రియులారా, ఒకటి ఆ కొరింథీలో ఉన్న సంఘములో వారు చేసిన పనులకి పౌలు గారికి దుఃఖం కలిగిందంట, బాధ కలిగిందంట. ఏడుస్తూ రాస్తా ఉన్నాడు, దుఃఖంతో రాస్తా ఉన్నాడు. ఇలా చేయటం మీకు ఆశ్రదం కాదు, నన్ను దుఃఖపరచడం మీకు దీవెన కాదు అని చెప్తా ఉన్నాడు. 2, మనం క్రీస్తు సువాసనగా, పరిమళ వాసనగా, పాప వాసన విడిచిపెట్టుకొని క్రీస్తు వాసనగా మారదాం. మనకు తెలవక చేసాము కొన్ని విషయాలు, అందుకు అవి గాయములుగా మార్చబడి చెడు వాసన వస్తూ ఉంది. అంటే తెలవక ఇలాగ అర్థమవుతానో చెప్తున్నాను. తెలవక వ్యభిచార పాపం చేసావేమో, తెలవక దొంగతనం చేసావేమో, తెలవక సిగరెట్ కాల్చావేమో, తెలవక తాగావేమో, తెలవక ఇష్టానుసారంగా జీవించావేమో. దాన్ని బట్టి మనము చెడు వాసన కొడతా ఉన్నాం. కానీ చెడు వాసనలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు మంచి విశ్వాసం, మంచి బిడ్డవని దేవుడిని అనిపించుకోవాలని దేవుడు చూస్తా ఉన్నాడు. అలాగొత్తే నీ చెడు వాసన కొడుతున్నది ప్రభు దగ్గర చెప్తే ఆయన నీకు సహాయం చేసి ఆ చెడు వాసన నుండి విడుదల చేస్తాడు. విడుదల చేసిన దానికి పాపం చేయవద్దు. నీలో గనక ఈగల పడకుండానట్లు పరిమళ వాసనగా మనం ఉందాం. రక్షించబడిన వారు ఇక్కడ ఉన్నారు. మన పేరు చెడుగా ఉండకుండానట్లు మన జీవితాన్ని మనం కాపాడుకుందాం. వారు అలాంటి వాళ్ళు అనిపించుకునే వారుగా కాక వారు నీతిమంతులు, వారు యథార్థవంతులు, భక్తిపరులు అనిపించుకునే వారుగా మనం ఉందాం. ప్రియులారా, చివరిగా
వారిచ్చిన కానుకలు సువాసనగా ఉన్నాయి. తర్వాత మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా, సువార్త వారికి కనుక బలి అర్పించటం, ఆరాధించటం, ప్రార్థన చేయటం దేవునికి ఇష్టంగా ఉంది. కాబట్టి ఈరోజు అలా ఉండటానికి ఇష్టపడదాం, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని అన్మికులుగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, నీ స్తోత్రాలు. ఈ రాత్రి మరొకసారి నీ సన్నిధావరంలో చేరి నేను స్తుతించి ఆరాధించుకొని ఆడి అయ్యా మిమ్మల్ని మహిమపరిచే భాగ్యం మీరు మాకు దయచేస్తారు. మరొక దినం అయ్యా నీ వాక్యం చేత మమ్మల్ని స్పందించినందుకే మీకు వందనాలు. అయ్యా ఎన్న వాక్యాన్ని మాకు నీరు కట్టి పలింపు చేయండి దేవానైనా. మేమెంతో దైవ భయముతో ఆత్మలను కాయుచున్న వారు వలె అయ్యా నీకు అప్పచెప్పాలని, అయ్యా నీకు వీరిని పరలోకానికి చేర్చాలని భయముతో వణుకుతో మేము దైవ భక్తిలో వీరిని కొనసాగిస్తూ ఉన్నాం. అయ్యా నేను ప్రభా వీరిని సువాసనమయంగా, అయ్యా నేను పలువరి వాసనగా, అయ్యా క్రీస్తుకు సువాసనగా ఉండేవారుగా మమ్మల్ని మీరు చేయండి. మా పేరు చెడిపోకుండానట్లు మేము జాగ్రత్తగా ఉండటానికి, మా యథార్థతను కాపాడుకోవడానికి సహాయపడండి. వచ్చిన బిడ్డలను దీవించండి. ఎన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి. ఈ 40 రోజులు ఏమో అడుగుతూ ఉన్నారు, వారు అడుగుతున్నవి ప్రతిది వరకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మేలుతో నింపి మహిమనొందమని, ఇక మిగిలిన రోజుల్లో సహాయపడమని యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసము, కాపుదల, దీవెన, ఆశ్రదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చే వరకు సదాకాలం కూడి వచ్చిన మనందరికీ నిత్యము తోడైంది, కాపాడు, దీవించి నడిపింప చేయును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుని మీద దీవించును గాక. ఆమేన్.